హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను స్కర్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈ లెహెంగా 3 లేయర్స్ లెహెంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ 3 లేయర్స్ లెహెంగా నేను అది జస్ట్ లెహెంగా ఒకటి సపరేట్ తీయలేకపోయాను, ఫుల్ డ్రెస్తో తీసాను అనమాట. సో స్కర్ట్ మాత్రమే చూపిస్తున్నా మీకు ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు నేను ఇందులో లెహెంగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. దానికోసం నేను సాటిన్ అలాగే నెట్ తీసుకున్నాను అనమాట. సాటిన్ వచ్చేసి సేమ్ కలర్లోనే నేను మీషోలో క్లాత్ తీసుకున్నాను. అది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పింటాను ఆల్రెడీ నేను ఎక్కడ ఎలా తీసుకున్నాను అనేది. సాటిన్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను లెహెంగా కోసము. సో ఇది వచ్చేసి నేను క్లిప్ అయితే నా దగ్గర పోయిందనమాట. నేను అది వీడియో దాని కటింగ్ది కూడా తీసాను, బట్ నేను ఇప్పుడు అది లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు నేను దీంతో చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ అనమాట ఇది. నేను లైనింగ్ కూడా ఒక 3 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టానన్నమాట క్లాత్. సో దానికి మనం ఇటు సైడ్ చూసారంటే ఇలా నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది డబల్ క్లాత్ ఉంది, ఇటు సైడ్ వచ్చి ఫోల్డెడ్ క్లాత్ అనమాట. సో ఆ ఫోల్డెడ్ క్లాత్ నుంచి నేను చూసానంటే ఇలా ఒక ట్రయాంగిల్ షేప్కి పెడుతున్నాను. ఇప్పుడు మనం నడుము సైజ్ తీసుకోవాలన్నమాట. నేను 9 ఇంచెస్, అది 4లో ఉంది కదా, 4 లాగా ఫోల్డ్ చేసాం కదా మనము, అది 4 కదా, 9 into 4 వచ్చేసి మనకి 36 ఇంచెస్. అలా నేను 9 ఇంచెస్కి డ్రా చేసుకున్నాను అక్కడి నుంచి అలా కొంచెం కర్వ్లో. ఇప్పుడు మనకి పైన ఎంత వస్తుంది అనేది చూడాలా. నాకు 10.5 ఇంచెస్ వచ్చిందనమాట. సో దానికి మనం మొత్తం ఇటు సైడ్ 3 చోట్ల చూసుకోవాలన్నమాట మనము 10 ఇంచెస్ వచ్చేటట్టు. సో అప్పుడు మనకి 9 ఇంచెస్ పెట్టుకొని ఆ తర్వాత నేను నా హైట్ వచ్చి 40 ఇంచెస్ అనమాట లైనింగ్కి నేను తీసుకునేది. సో అక్కడ నాకు క్లాత్ లేదు, దాన్ని కూడా నేను అడ్జస్ట్ చేసేది కూడా చూపిస్తాను. ఇటు సైడ్ చూసానంటే 40 ఇంచెస్ నాకు కరెక్ట్ క్లాత్ వచ్చిందనమాట. చూడండి నేను పైకి లాగా చూపిస్తాను కొంచెం మీకు. సో 40 ఇంచెస్ నాకు అక్కడి వరకు వచ్చింది. సో ఇక్కడంతా నాకు 40 ఇంచెస్ అయితే ఉందన్నమాట. సో ఇలా 40 ఇంచెస్కి మనం డ్రా చేసేసుకోవాలా పెన్సిల్తోనూ. ఆ తర్వాత దాన్ని మనం కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇది నేను 3 మీటర్స్ తీసుకున్నాను ఇది లైనింగ్ క్లాత్. సో సాటిన్ కూడా తీసుకున్నాను 3 ఇంచెస్. సో సాటిన్ కూడా సేమ్ ఇలానే స్టిచ్చింగ్ చేశాను. అక్కడ మనం డ్రా చేసుకున్నాం కదా 9 ఇంచెస్కి, సో అక్కడ కట్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి 40 ఇంచెస్కి డ్రా చేశాను కదా, దాన్ని కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇట్లా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ వచ్చేసి జాయింట్ పడుతుంది అనమాట. సో ఆ జాయింట్ వచ్చేసి నేను ఇట్లా పెడుతున్నాను దీనికి యాడ్ చేసి. ఆ తర్వాత దాన్ని నేను స్టిచ్ చేసేస్తాను అనమాట. సో సేమ్ సాటిన్ కూడా 3 మీటర్సే ఉంది కాబట్టి సేమ్ ఇలానే నాకు జాయింట్ పడింది. సేమ్ దానికి నేను వీడియో తీయలేకపోయాను, సారీ, అది క్లిప్ అయితే పోయింది. అలాగే సేమ్ ఇలానే అనమాట నేను కటింగ్ చేసుకుంది. సో దానికి తగ్గట్టు ఇట్లా నేను ఎక్స్ట్రా 40 ఇంచెస్కి అది యాడ్ చేస్తాను అనమాట. సో దానికి మళ్ళీ నేను 40 ఇంచెస్ వరకు వచ్చేటట్టు డ్రా చేసుకొని ఆ తర్వాత దాన్ని కూడా నేను కట్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం దాన్ని జాయింట్ యాడ్ చేసేయాలి. సో ఇది పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు నెట్ క్లాత్, మనం మెయిన్ నెట్ క్లాత్ తీసుకున్నాము. అలాగే నేను సాటిన్ లైనింగ్ చేసేసుకున్నాక ఫస్ట్ వచ్చేసి ఇది 12 మీటర్స్ నెట్ అనమాట. మొత్తం మనం ఇలా ఫోల్డ్ చేసి నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలా. పైన వచ్చేసి కొంచెం నేను క్లాత్ని ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ కట్ చేసేస్తున్నాను అనమాట. అది మనకి వేస్ట్, అది మనకి ఏం యూజ్ అవ్వదు, దాన్ని నేను కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనము నా లెహెంగా హైట్ వచ్చేసి 40 ఇంచెస్ ఉందన్నమాట. సో 40 ఇంచెస్కి నేను 13.5 3 లేయర్స్కి సేమ్ 13.5కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను, చూస్తున్నా కదా. సో అలా నేను 13.5కి వేసుకుంటున్నాను. సో 40 ఇంచెస్కి 40.5 వచ్చేసింది అనమాట. ఈ 13.5 పెట్టుకుంటే మనకు అది హాఫ్ స్టిచ్చింగ్లో అట్లా వెళ్ళిపోద్ది అంతే. సో 13.5 కరెక్ట్గా నేను చూపిస్తున్నా చూడండి. 13.5 తీసుకున్నాను అనమాట. 3 లేయర్స్ సేమ్ డిస్టెన్స్లో మనం కట్ చేసుకోవాలా. సో ఆ పక్క ఈ పక్క చూసేసుకొని ఒక స్కేల్ ఇలా తీసేసుకొని స్ట్రైట్గా మనం లైన్ వేసేసుకొని దాన్ని కటింగ్ చేసుకోవాలన్నమాట, దాన్ని కట్ చేసుకోవాలి. ఇది మొత్తం వచ్చి 12 మీటర్స్ క్లాత్ అండి ఈ నెట్. సో నెట్లో 12 మీటర్స్ నేను తీసుకున్నాను. నేను ఇది మీషోలో తీసుకున్నాను. 12 మీటర్స్ ప్లస్ 4 మీటర్స్ సాటిన్ వచ్చేసింది. సో ఇది 12 మీటర్స్ మొత్తం నేను పెట్టేస్తున్నాను, ఫ్లేర్ ఎక్కువ రావాలి అని చెప్పేసి నేను. సో చూసారు కదా, ఇట్లా ఇప్పుడు డ్రా చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు దీన్ని మనం వేస్ట్ ఒక 1 ఇంచ్ పెట్టాం కదా, దాన్ని కట్ చేసేస్తున్నాను నేను. ఆ తర్వాత ఇప్పుడు మనం 13.5 ఇంచెస్ వరకు లైన్ వేసుకున్నాం కదా, దాన్ని మొత్తం ఇలా కటింగ్ చేసేసుకోవాలన్నమాట 3 లేయర్స్ని. సో ఆ తర్వాత అది నాకు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్, సో దాంతో మనకేం పెద్ద యూజ్ లేదు, సో పక్కన పెట్టేసేయండి దాన్ని అయితే. సో ఇప్పుడు ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్కి వచ్చేసి నేను మొత్తం వచ్చి 12 మీటర్స్ అయితే నేను ఒక 3 మీటర్స్ సపరేట్ పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ లేయర్కి నేను 3 మీటర్స్ మాత్రమే యూజ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, అట్లా నేను నార్మల్గా ఒక 3 మీటర్స్ తీసేసుకున్నాను. అలా అందాజుగా తీసేసుకొని ఆ 3 మీటర్స్ కట్ చేసేసి పెట్టుకున్నాను. ఈ 3 మీటర్స్ ఫస్ట్ లేయర్కి, ఇది వచ్చేసి ఇంకో 12 మీటర్స్ సెకండ్ లేయర్కి నేను జస్ట్ 1 మీటర్ కట్ చేసేస్తున్నాను. మిగతా 11 మీటర్స్ అంతా సెకండ్ లేయర్కి అనమాట. ఇప్పుడు థర్డ్ లేయర్ మనం ఏం కట్ చేసే పని లేదు. థర్డ్ లేయర్ 12 ఉంది కదా, ఫస్ట్ లేయర్లో మనము కట్ చేసాం కదా 3 మీటర్స్ పెట్టి, మిగతాది మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చి 3 మీటర్స్, తర్వాత వచ్చి 11 మీటర్స్, థర్డ్ లేయర్ వచ్చి 21 మీటర్స్ పెట్టాం. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి అలా మనము గ్యాదర్ చేస్తా పెట్టాలా. ఇది వచ్చేసి నేను బెల్ట్ కోసం కట్ చేసేస్తున్నాను, పైన బెల్ట్ కోసం అనమాట. సాటిన్ తీసుకుంటున్నా ఫస్ట్. సాటిన్ అయితే నేను ఒక 4 ఇంచెస్లో తీసుకుంటున్నాను అనమాట. బెల్ట్ మనకి 2 ఇంచెస్ కదా కావాల్సింది, అది ఫోల్డ్ చేయడానికి పొంగ మనకి 2 ఇంచెస్ వస్తుంది అనమాట. సో దానికోసం నేను 4 ఇంచెస్ క్లాత్ అండ్ 36 సైజులో అయితే తీసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ నాది 32 సైజ్ అయితే నేను 36 ఎందుకు తీసుకున్నా అంటే ఎలాస్టిక్ మనం పెట్టాలి కాబట్టి, సో కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఇట్లా 36 ఇంచెస్ తీసుకున్నాను. సో సాటిన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇట్లే ఇది నెట్ క్లాత్ని కూడా సేమ్ ఇలానే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను దీనిపైన వచ్చేసి డిజైనర్ క్లాత్ వేస్తానమాట, బ్లౌజ్ కోసం తీసుకునింది కూడా. సో అదొకటి కటింగ్ చేయాలా. ఆఫ్టర్ దట్ లైనింగ్ అయితే నేను ఇలా స్టిచ్ చేసేసాను. అక్కడ మనకి జాయింట్ యాడ్ అవుతుందని చెప్పాను కదా, సో చూసారంటే ఇలా నేను దీన్ని స్టిచ్ చేసేసాను అనమాట. జస్ట్ 3 మీటర్స్ ఇది లైనింగ్ క్లాత్ వచ్చి ఇంతగా వచ్చేసింది. ఆ తర్వాత మనము గ్యాదర్ చేసుకోవాలని చెప్పాను కదా నెట్ క్లాత్. సో నేను అదైతే మొత్తం వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి కొంచెంగా పెడుతున్నాను. సో దీన్ని నేను గ్యాదరింగ్ లాగా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. మనకు అట్లే కదా కావాల్సిందని చెప్పేసి మొత్తం స్టిచ్ చేస్తూ వెళ్ళిపోతున్నా. సో ఒకేసారి 3 లేయర్స్ది స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ లేయర్ 3 మీటర్స్, తర్వాత వచ్చి సెకండ్ లేయర్ ఏమో మనకి 11 మీటర్స్, థర్డ్ లేయర్ వచ్చేసి మనకి ఎగ్దమ్న 21 మీటర్స్ వచ్చేసింది అనమాట మనకి. సో ఇంత ఫుల్ ఫ్లేర్ కదా, సో ఇది మొత్తం స్టిచ్ చేసి చూపించేకి చాలా లాంగ్ అయిపోతుంది. సో నేను అందుకే ఎక్కువ అయితే వీడియో తీయలేదనమాట స్టిచ్ చేసేది. సో నాకు ఇలా నేను మిషన్లోనే స్టిచ్ చేయగలను అనమాట. నా దాంట్లో అయితే ఇట్లా గ్యాదరింగ్ చేసేది. సో ఇందులోనే ఇట్లా వచ్చేస్తుంది నాకు. సో మొత్తం చూసా అంటే 3 లేయర్స్ది మొత్తం నేను ఇలా స్టిచ్ చేసి పెట్టేశాను అనమాట మొత్తం అయితే. సో ఇప్పుడు మనము ఒక్కో లేయర్గా దాన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అది ఎలానో కూడా నేను చూపిస్తాను చూడండి ఎలా అనేది కూడా. సో మొత్తం అయితే చూపిస్తున్నా చూడండి, 3 లేయర్స్ అనమాట మొత్తం ఇది. సో ఇప్పుడు వచ్చేసి సాటిన్ నేను కటింగ్ అయితే నేను మీకు చెప్పాను కదా అది లేదు క్లిప్ అని. సో ఇప్పుడు నేను సేమ్ స్టిచ్ చేసుకున్నాక ఇది ఇలా అనమాట. సో దాన్ని మనము ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇలా పెట్టుకుంటున్నాను నేను ఇక్కడికి. ఫస్ట్ లేయర్ దీన్ని చూసంటే ఇలా పెట్టాను. దీని కింద మనం ఇది కింద లైనింగ్ కూడా పెట్టాలన్నమాట. ఇది వచ్చేసి సాటిన్ కదా, సో సాటిన్ మీద చూపిస్తున్నాను ఫస్ట్ మీకు ఎలా అనిపించేది. ఫస్ట్ లేయర్ ఇది. సెకండ్ లేయర్కి వచ్చేసి మీరు చూసా అంటే ఇంకో దాని మీదకి కొంచెం రావాలన్నమాట. సో కొంచెం వచ్చేటట్టు స్టిచ్ చేయాలి దాన్ని. సో జస్ట్ అలా చూపిస్తున్నాను, ఇంకా స్టిచ్ చేయలేదు. సో దాని తర్వాత వచ్చేసి మనము థర్డ్ లేయర్ని కూడా అట్లే పెట్టుకోవాలన్నమాట సేమ్. సో అప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. ఇది 3 లేయర్స్ది. ఇప్పుడు చూసా అంటే నేను బాగా సెట్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా స్టిచ్ చేయలేదు, నేను జస్ట్ అలా సెట్ చేశాను మనకి ఇలా వస్తుంది అని మీకు చూపించేకి. ఫస్ట్ లేయరు, దానిపైన కొంచెం సెకండ్ లేయరు, ఆ తర్వాత థర్డ్ లేయర్ అనమాట. సో మనకి ఇట్లా వస్తుంది అనమాట, మొత్తము ఇట్లా ఫుల్ ఫ్లేర్తో వచ్చేస్తుంది అనమాట మనకి. చూసారంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇది లైనింగ్,
లైనింగ్ కింద వచ్చేసి దానిపైన సాటిన్ అనమాట. దానిపైన ఇప్పుడు నేను స్టిచ్ చేసేసాను, ఓన్లీ నెట్ది మాత్రమే స్టిచ్ చేశాను. సో ఇప్పుడు దీని మీద నేను మొత్తం పెట్టేస్తున్నాను అనమాట. చూసా ఇట్లా మొత్తం స్టిచ్ చేసేసాను అనమాట. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్కి మొత్తం జాయిన్ చేసేసాను. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్, మెయిన్ లేయర్ ఉంటుంది కదా, మొత్తం ఫస్ట్ లేయర్ కాదు, మొత్తం ఈ నెట్ లెహెంగాని మనము ఈ సాటిన్కి లెహెంగాకి మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇలా స్టిచ్ చేసేసాను మొత్తము. సో ఇలా స్టిచ్ చేసేసాక ఇప్పుడు మనం దీనికి బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. నేను చెప్పాను కదా ఒక డిజైనర్ క్లాత్తో నేను ఇలా కట్ చేసుకుంటాను అని చెప్పేసి, అదొక్కటి కటింగ్ చూపించలేదు. ఫస్ట్ డిజైనర్ క్లాత్, తర్వాత నెట్, తర్వాత వచ్చేసి సాటిన్ అనమాట. దాని లోపల ఏ లైనింగ్ క్లాత్ అయితే నేను వేయలేదు, జస్ట్ సాటిన్ ఇట్లా పెట్టేసి బెల్ట్ ఇప్పుడు నేను స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఆ 3 పెట్టేసుకొని మనం అక్కడ మెయిన్ లెహెంగాది ఉంటుంది కదా, మనం కొంచెం స్టిచ్ చేసుకున్న చోటికి అక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఇలా మనం మొత్తం స్టిచ్ చేసేసాక ఆ తర్వాత ఇలా పెట్టాలన్నమాట. ఉల్టాలోకి తీసుకొని ఉల్టా సైడ్లోకి మనము కొంచెం దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేయాలి. చూపిస్తున్నా చూడండి, కొంచెం ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట ఇలా. సో ఆ తర్వాత దీని మీద ఒక స్టిచ్ వేసేయాలి మొత్తము. ఇలా మొత్తం వేసేసుకోవాలన్నమాట బెల్ట్కి అంతా. సో అయిపోయాక ఇలా వచ్చేసిందనమాట నాకు మొత్తము. సో ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి వచ్చేసి మనము ఫినిషింగ్ అయితే ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు మనము ఎలాస్టిక్ తీసుకోవాలన్నమాట. దానికి ఎలా అంటే నాది 36 ఇంచెస్ తీసుకున్నా కదా, సో నేను దానికి ఒక 4 ఇంచెస్ తగ్గించేసాను అనమాట దానికి ఎలాస్టిక్. సో 32 ఇంచెస్కి మాత్రమే తీసుకొని ఇప్పుడు దానికి ఒక పిన్ను పెట్టేసి మనం నార్మల్గా ఒక థ్రెడ్ ఎక్కిస్తాం కదా, సో అట్లాగా నేను ఎక్కిచ్చేస్తున్నాను అనమాట. నాకైతే వచ్చే ప్రాసెస్ ఇదే. మేబీ ఇంకెవరైనా ఎలా కుడతారో అయితే నాకు తెలీదు, నాకైతే ఇలా వచ్చు. సో ఆ పిన్ హెల్ప్తో నేను మొత్తం ఇలా బయటికి తీసేస్తున్నాను అనమాట. సో ఇలా తీసేసి దాన్ని ఇట్లా మనం బాగా పెట్టేసుకొని అక్కడ ఆ పిన్నుతో మనము యాడ్ చేసేసుకోవాలన్నమాట. అక్కడికి ఒక పిన్నుతో పెట్టేసుకున్నామంటే అది మళ్ళీ వెళ్ళిపోదు అనమాట. సో ఇక్కడ ఉండేదాన్ని లోపలికి పంపించేసి ఇక్కడ ఇట్లా పెట్టేసాను. దాని మీద మనము ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఎలాస్టిక్ మీద నుంచి మనం ఒక స్టిచ్ వేయాలి అక్కడికి. సో ఈ ఎక్స్ట్రాస్ ఉండేది మనం ఆ పక్క ఈ పక్క కట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా. సో ఇప్పుడు వీటి రెండిటికి జాయిన్ చేయాలన్నమాట మనము. సో వీటి రెండిటికి జాయిన్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు మనము ఒక్కొక్కటి సపరేట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం మూడింటిని జాయిన్ చేయట్లేదు నేను. ఫస్ట్ నెట్కి మొత్తం సైడ్, ఒక సైడ్ అంతా క్లోజ్డ్ ఉంటుంది కదా ఫోల్డెడ్ సైడ్, ఇంకో సైడ్ అంతా మనం ఓపెన్ సైడ్ని ఇట్లా మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఒక సైడ్ అంతా స్టిచ్ చేస్తున్నాను, అట్లే ఒకటి దాని తర్వాత ఒకటి లైనింగ్కి మొత్తం స్టిచ్ చేసేసుకుంటున్నాను మొత్తము. సో ఇదైతే మనకి సపరేట్ ఉండాలన్నమాట. లైనింగ్తో మనము జాయిన్ చేసి స్టిచ్ చేయకూడదు, సో అందుకు సపరేట్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ తర్వాత లైనింగ్కి వాటికి కూడా వేసేసాను, లైనింగ్ ప్లస్ ఈ సాటిన్కి. ఆ తర్వాత మొత్తం కిందంతా జిగ్జాగ్ చేసేస్తున్నాను అనమాట, రౌండ్ హెమ్ అంటారు. సో అదంతా చేసేస్తున్నాను మొత్తం. అయితే ఇది వచ్చేసి సాటిన్ అనమాట. సాటిన్ ఆ తర్వాత నేను లైనింగ్కి మొత్తం చేసేస్తున్నాను రౌండ్ హెమ్ అంతా. సో కింద ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేకనమాట. సాటిన్ అయిపోయిందనమాట. తర్వాత వచ్చేసి మనం దీన్ని లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ అట్లే రౌండ్ హెమ్ చేసేసుకోవాలన్నమాట. సో దీన్ని కూడా అట్లే చేసేస్తున్నాను మొత్తము. దీన్ని కూడా మొత్తం చేసేసుకోవాలి అట్లనే. ఆ తర్వాత మొత్తం అయిపోయాక దీన్ని లైనింగ్ని సాటిన్ని మొత్తం జాయిన్ చేసి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట సైడ్లో మనము.
ఆ తర్వాత మనమంతా లైనింగ్ ప్లస్ అన్నీ జాయిన్ చేసేసాక ఇప్పుడు మనము పైన ఎలాస్టిక్ వేసాం కదా, అక్కడి నుంచి ఒకసారి ఒక 2 టైమ్స్ మనము అట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, అయిపోయింది. మన 3 లేయర్స్ లెహెంగా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా వచ్చేసిందో. టోటల్ అయితే మనకి ఇలా ఉంటుంది ఈ అవుట్ఫిట్ లుక్ అయితే. సో మీకు ఈ బ్లౌజ్ అండ్ ఈ స్ట్రగ్ వీడియో కూడా కావాలి అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్వి నాకు కామెంట్లో పెట్టండి. ఒకవేళ మీకు కావాలంటే వాటి వీడియోస్ కూడా నేను త్వరలో అప్లోడ్ అయితే చేస్తాను, ఒకవేళ మీకు కావాలి అంటే. సో నేను ఎలా స్ట్రగ్ స్టిచ్ చేసుకున్నాను, అలాగే బ్లౌజ్ స్లీవ్లెస్లో ఎలా అనేది కూడా నేను పెడతాను అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో టోటల్ అయితే 21 మీటర్స్తో మనకి లెహెంగా అయితే వచ్చేసిందనమాట. ఫుల్ ఫ్లేట్తో అయితే వచ్చేసింది ఈ లెహెంగా మనకి. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.